ఈశ్వరుణ్ణి ప్రేమతో కౌగిలించుకున్నాను. ఇది పరిపూర్ణ శరణాగతి, ఆధ్యాత్మిక చరిత్రలో అపూర్వ ఘట్టం. తర్వాత నేను అపీతకుచాంబ ఆలయాన్ని దర్శించాను. అక్కడి నుండి గ్రామంలో తిరుగుతూ అయ్యంగుల అన్న కుంట దగ్గరికి వెళ్ళాను. నా దగ్గరున్న భోజన పొట్లాను నీటిలో పారేశాను. చిన్నప్పటి నుండి నా తలపై నల్లని పొడవాటి వెంట్రుకలు ఉండేవి. అవి తీసివేయాలని అనుకున్నాను. అప్పుడే ఒక అపరిచితుడు వచ్చి, జుట్టు కత్తిరించుకోవాలా అని అడిగాడు. నేను సరే అన్నాను. ఆ వ్యక్తి నన్ను ఒక మంగలి ఇంటికి తీసుకెళ్ళి మాయమయ్యాడు. ఇది ఈశ్వరలీలే. మంగలి తక్కువ డబ్బు తీసుకొని నా జుట్టు కత్తిరించాడు. తర్వాత నేను నా వస్త్రాన్ని చింపి ఒక ముక్కను కౌపీనంగా కట్టుకున్నాను. ఇది బ్రహ్మచర్యానికి సంకేతం. అప్పటి నుండి జీవితాంతం నేను కౌపీనదారుడినే అయ్యాను. మిగిలిన డబ్బును కూడా పారేశాను. ఇకపై పైకాన్ని చేతితో తాకలేదు. నా బ్రాహ్మణత్వాన్ని తెలిపే యజ్ఞోపవీతాన్ని కూడా తీసి పారేశాను. ఎందుకంటే నేను వర్ణాతీతుడు, అరుణాచలేశ్వరుని పుత్రుడు. జుట్టు తీసిన తర్వాత నేను స్నానం చేయాలనుకోలేదు. కానీ ఆ రోజు భారీ వర్షం కురిసి నేను పూర్తిగా తడిసిపోయాను. అవతార పురుషులు వచ్చినప్పుడు వర్షం కురుస్తుందని పురాణాల్లో చెప్పబడింది. నా రాకముందు ఆ ఊర్లో వర్షం రాక ప్రజలు ఇబ్బంది పడ్డారు. నా రాకతో వారం 10 రోజులు కురిసి కరువు తీరిపోయింది. ఆ రాత్రి నేను ఆలయంలోని వేగాళ్ల మండపంలో ఉన్నాను. గాలి బలంగా వీచింది. వర్షం సూదుల్లా పొడిచింది. కౌపీనం తప్ప మరేం లేదు. చలితో వణుకుతూ మౌనంగా ధ్యానంలో కూర్చున్నాను. ఆ రోజు కటిక